చూపిస్తున్నాను మీకు ఇప్పుడు ఈ వీడియో చూపిస్తున్న ఇల్లు మా అక్క వాళ్ళదే. చూసారా ఎలా సర్దుకున్నారో. ఇంకా సర్దడం అవ్వలేదంట, రేపు స్టార్ట్ చేస్తానంటుంది అక్క. చూసారు కదా, ఈవినింగ్ అయితే ఇంకా నైట్ టైం వరకు ఇంకా అలా టీవీ చూస్తూనే ఉంటారు. మార్నింగ్ 4కి లెగుస్తారంట, లెగిసి ఇంకా పనుల్లోకి వెళ్ళిపోతుంటారు. చూసారు కదా గ్యాస్ హౌస్ ఎలా ఉంటుంది. ఇంకేటక్క చెప్పు, విషయాలు ఏమని చెప్పు. ఎల్లుండి పెద్దకొండాలు పప్పు వండుతాం, దేవుడు పెడతాం, గుబిడ్డ కొట్టుకుంటాం. దేవుడు వస్తే దండం పెట్టుకుంటాం, కొత్త సిరి పెట్టుకుంటాం. పెట్టి చుట్టాలు వచ్చినా మనం మరేసి చేసుకుంటాం. ధర్మం ఇస్తాం. ఎవరైనా వస్తే 2 బియ్యం 2 అరిసెలు ధర్మం చేస్తాం. పడుకున్న వాళ్ళు వస్తే 10 రూపాయలు. నీకేం పాట వచ్చాక పాడక్క, అయితే చిన్న లైన్ అయినా పాడు. పోనీ ఒక చిన్న లైన్. అసలు రాదా? ఒక చిన్న లైన్. కానీ ఈ ఊర్లో బాగా స్పెషల్ ఏంటి, బాగా ఫేమస్ అయింది ఫుడ్ కానీ ఎక్కువ ఏం దొరుకుతుంది మన ఊర్లో? పండించండి అల్లం, పందులు, ధాన్యం. మరి రొట్టెలు అవి రేపటి నుంచి స్టార్ట్ చేస్తావా? మధ్యాహ్నం కల్లా అయిపోతారు. అయిపోతుంది, పిండి ఆడించాలి. ఇప్పుడు నానబెట్టాను, మరి జల్లెడ పట్టి నీరు ఓడిపోయిందని మిల్లు పట్టుకెళ్ళి మిల్లు ఆడించి పిండి దగ్గర పెట్టి పాకం పట్టి అరిసెలు తీసి సాయంత్రం 7 గంటలకి దేవుడి దగ్గర కొత్త బట్టలు అరిసెలు దేవుడి దగ్గర పెడతాం. ఉదయం కాల్చి అప్పుడు ఉదయం స్నానాలు చేసి అల్లం వేసుకొని ముగ్గులు పెట్టి స్నానాలు చేసి కొత్త బట్టలు విన్నారు కదా గైస్, మా అక్క చెప్పింది మా ఊర్లో ఎలా స్పెషల్స్ ఎలా ఉంటాయో ఏంటి అనేది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? గుడ్ నైట్.